హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సీక్రెట్ ఆఫ్ ద సాయిల్ అండ్ కిచెన్. ఈరోజు చేయబోయే రెసిపీ దొండకాయ పచ్చడి అండి. దొండకాయ పచ్చడి ఎలా చేసుకోవాలన్నది చూసేద్దాం. ముందుగా పెనంలోనే ఒక 3 టీ స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత నేను ఒక 10 పచ్చిమిరపకాయలు ఇరుపుకొని వేసుకుంటున్నాను. మీకు కారం ఎక్కువగా కావాలనుకుంటే ఇంకో 2-3 పెంచుకోండి, సరిపోతుంది. ఎక్కువ అవసరం లేదు. మీరు కారం బట్టి చూసుకోండి. అది పచ్చిమిరపకాయలు కొద్ది కారం ఉంటాయి లేవా అనేసి తెలుస్తుంది కదా, దాన్ని బట్టి చూడండి. పచ్చిమిరపకాయలు కొద్దిగా లైట్గా ఇలా ఫ్రై అయిన తర్వాత నేను దొండకాయ ముక్కల్ని ఇలా కట్ చేసుకున్నానండి. దొండకాయ ముక్కలు అన్నది కొద్దిగా పండిని పచ్చి అయితే బాగుంటుంది. కొద్ది పచ్చిగా ఉంటే పచ్చడికి అంతగా బాగోదన్నమాట. దొండకాయ ముక్కలు వేసేసుకున్న తర్వాత ఒక క్షణం మూత పెట్టుకున్న తర్వాత అందులో మళ్ళీ కొద్దిగా ఉప్పు వేసుకున్నానండి. ఉప్పు వేసుకోవసరం లేదు. మళ్ళీ టమాటాలు అది కూడా కొద్దిగా ఉప్పు వేసుకుంటాం కాబట్టి కొద్దిగా వేసుకొని ఒక క్షణం కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకున్నాను. ముక్కలు అనేవి కొద్దిగా మెత్తబడితే సరిపోతుందండి, బాగా మగ్గిపో అవసరం లేదు. ఇలా మగ్గిన తర్వాత లైట్గా మెత్తపడిన తర్వాత నేను ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారి పెట్టుకుంటున్నాను. అదే పెనంలోని నేను 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని కొద్దిగా ధనియాలు నలుపుకొని వేసుకుంటున్నాను. కచ్చాపచ్చిగా వేసుకుంటే ఇంకా బాగుంటుంది. నేను అలాగే వేసేసుకుంటున్నాను. అలాగే ఒక 5-6 రెమ్మల వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా వేసుకొని కలుపుకొని ఒక సెకండ్ ఒక 3 టమాటాలు కూడా వేసుకున్నాను కట్ చేసుకుని. దీనికి సరిపడగా కొద్దిగా మాత్రమే నేను ఉప్పు అన్నది వేసుకుంటున్నాను. ఎక్కువ వేసుకుంటే మళ్ళీ ఉప్పు ఎక్కువైపోతుంది కదా, కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు. అందుకని కొద్దిగా వేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకున్నాను. వేసుకుని లైట్గా కొద్దిగా మగ్గాలండి. ఈ టమాటా అన్నది మగ్గితే సరిపోతుంది. ఇలా మగ్గిన తర్వాత నేను తీసి పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక మిక్సీ జార్లో ఒక ఉల్లిపాయ మాత్రమే పొడుగ్గా కట్ చేసుకుని వేసుకొని దొండకాయ ముక్కలు మనం చల్లారి పెట్టుకున్నాం కదా, అవి ఇందులో వేసుకొని మిక్సీ చేసుకోవాలి. నేను ఇప్పుడు మొత్తం వేసుకోవట్లేదండి, సరిపోవట్లేదు. అందుకే కొద్దిగా కచ్చాబచ్చిగా చేసుకున్న తర్వాత అప్పుడు ఈ టమాటా దొండకాయ ముక్కలు కూడా వేసుకుంటాను. ఇప్పుడు లైట్గా అయినాయి కదా, ఇప్పుడు మిగతాయి కూడా దొండకాయలు అలాగే కొద్దిగా టమాటా మగ్గించుకున్నాం కదా, చల్లారి పెట్టుకున్న తర్వాత ఇందులో వేసుకుని మొత్తం అంతా కూడా మిక్సీ పెట్టుకోవాలి. అలాగే ఇందులో కొద్దిగా చింతపండు కూడా వేసుకుంటున్నానండి. గుంజి అన్నది తీసి వేసుకుంటున్నాను. ఇది కొద్దిగా పెంకులు లైట్గా ఉన్నాయి కాబట్టి ఇందులో గుంజి అన్నది తీసుకుంటున్నాను. లేదంటే డైరెక్ట్గా చింతపండు ఫ్లేవర్ అయితే చింతపండు వేసుకోవచ్చు. చూసారు కదా, మిక్సీ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో తాలింపులకి నేను ఒక 2 టీ స్పూన్లు నూనె వేసుకొని అలాగే ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ ఏమో పచ్చెనపప్పు, ఒక 1/2 టీ స్పూన్ ఏమో మినపప్పు వేసుకొని కలుపుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో ఒక ఎండుమిరగాయలు ఒక 2-3 ఎండుమిరగాయలు గిల్లుకొని వేసుకుంటున్నాను. మనం కారం చూసుకొని కారాన్ని పెట్టుకుంటే ఇప్పుడు ఎండుమిరగాయలు వేసుకోండి. కారం కనుక కొద్దిగా తక్కువగా అనిపిస్తే ఇంకో 2 ఎండుమిరగాయలు గిల్లుకొని వేసుకోండి. ఇది లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొద్దిగా జీలకర్ర కూడా వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కూడా కొద్దిగా ఫ్రై లైట్గా గోల్డ్ కలర్ వచ్చే వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం స్టవ్ కట్టేసుకొని ఇప్పుడు మనం పచ్చడిలో వేసేసుకోవడం అండి. చూసారు కదండి, చాలా సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చు. దొండకాయ పచ్చడి రెడీ.